తరతరాల చిరునామా అమరావతి పునర్నిర్మాణ పనులకు మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు. తెలుగు సంస్కృతిలో పెనవేసుకుపోయిన పేరు అమరావతి. కొత్త రాజధానికి ఒక కొత్త పేరు కావాలి. తెలుగు ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలవనున్న పేరు. రాష్ట్రం మూల మూలలోని ప్రతి పౌరుడు తనదేనని భావించే పేరు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే గొప్ప పేరు. మానవ జాతి మూలాల నుండి నేటి వరకు మన సంస్కృతితో మన చారిత్రక వైభవాన్ని స్మరణకు తెచ్చే పేరు. సగానికి పైగా ప్రపంచానికి నాగరికతను నేర్పిన ఆ పేరే అమరావతి. ఆ పేరు తలుచుకుంటే చాలు ప్రజా జీవనంలోనూ సాంస్కృతిక రంగంలోనూ భారతీయ చరిత్రలోనే సర్వోత్కృష్టమైన ఒక మహాయాగం మన కనుల ముందు మెదులుతుంది. అజరామం అమరావతి 2019-2024 మధ్యకాలంలో విధ్వంస పాలకుల చేతిలో శిథిలమైన అమరావతి స్వప్నం తిరిగి పునర్జీవనం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ అమరావతి పునర్నిర్మాణ పనులకు మే 2న దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1,00,000 కోట్ల పనులకు శ్రీకారం చుడుతున్నది కూటమి ప్రభుత్వం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన నాటి అమరావతి నేడు ఆంధ్రుల ఆధునిక రాజధాని నగరంగా మారబోతోంది. ఆ మలుపునకు కారణం, కార్యము కూడా తానే అయి నిలిచిన క్రాంతిదర్శి నారా చంద్రబాబు నాయుడు. ఆ కర్మవీరుడు మరో 1000 ఏళ్లు దీర్ఘకాలిక భవితవ్యాన్ని స్వప్నించి సాకారం చేయబోతున్న మహానగరం అమరావతి. రాజధాని నిర్మాణం అనేది ఒక సువర్ణావకాశం. మళ్ళీ వచ్చేది కాదు. వేల సంవత్సరాల కాలగమనంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని, బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించుకోకపోతే చరిత్ర క్షమించదు. అమరావతి రూపంలో ఒక మహానగరాన్ని నిర్మించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన అతి పెద్ద నగరం అమరావతి. ఆ చారిత్రక స్పృహ, ఆ దార్శనికత ఉన్న నాయకుడు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కావున ఆ అద్భుతానికి సమకాలీకులమై, సాక్షులమై సారథులవుదాం. మాకు అమరావతి అంటే గోడలు, నీడలు కాదు, 2000 సంవత్సరాల మహోజ్వాల చరిత్ర. వర్తమానంలో తీసుకుంటున్న మరో మలుపు, కోట్లాది ఆంధ్రులకు వర్తమానంలో దక్కిన మరో గెలుపు, మరో 1000 ఏళ్ల భవిష్యత్తుకు మేలు కొలుపు. మన జాతిని దక్షిణాదినే కాదు, ఏకంగా 40కి పైగా దేశాల గమనాన్ని నిర్దేశించింది నాటి అమరావతి. ఇప్పుడు మళ్ళీ చరిత్ర పునరావృతం కాబోతోంది. అందుకే ప్రపంచం చూపు ఇప్పుడు మన అమరావతిపై ఉంది. అమరావతి మీద నలుదిక్కుల చూపు సోకుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని తల్లి బిడ్డను కలిపే బొడ్డుతాడులా జాతిని, చరిత్రను అనుసంధానిస్తూ అమరావతితో దేశ ప్రజల భావోద్వేగాలను కలపడానికి 10 ఏళ్ల నాడే దేశ నలుమూలలా ఉన్న నదాలలో ఉప్పొంగే పవిత్ర జలాలు పుట్టుమట్టితో పెద్దలు చేసిన ప్రార్థనలతో ఆవిర్భవించిన అపురూప అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించారు సీఎం చంద్రబాబు. వైసీపీ విధ్వంస విధానాలతో నిలిచిపోయిన అమరావతి పునర్నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పరుగులు పెట్టించబోతున్నారు. ఒకప్పుడు ఇంద్రుడు పాలించిన అమరావతి నగరాన్ని హైదరాబాద్ను మించి అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు చంద్రబాబు. ఆంధ్రుల రాజధాని అమరావతి నగరం దేశంలోనే తొలి అత్యాధునిక సాంకేతిక నగరం కాబోతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అలరారే అరుదైన రాజధానులు టోక్యో, ఇస్లామాబాద్ ఆసియా, రోమ్, ఫ్రాన్స్, లండన్, బెర్లిన్, వాషింగ్టన్, వటవాలకు ఆ రాజధానులు వేటికి లేని విశిష్టత ఉన్న మహోజ్వల నగరం అమరావతి. మట్టి పరిమళాల పల్లెలు అంతర్భాగమైన భిన్నత్వంలోని ఏకత్వాన్ని సొంతం చేసుకున్న అచ్చమైన భారతీయ ఆదర్శ నగరం అమరావతి. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం అనివార్యమైంది. ముఖ్యమంత్రి కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. అటువంటి దుస్థితిలో రాష్ట్ర పగ్గాలు స్వీకరించిన చంద్రబాబు ప్రజలందరి ఆకాంక్షలు ప్రతిబింబించే ప్రజా రాజధాని నిర్మాణానికి నడుం బిగించారు. అద్భుత నగరి అమరావతి సాకారమయ్యేలా బృహత్తర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏను నెలకొల్పారు 10 ఏళ్ల నాడే. రాజధాని కోసం 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రభుత్వం వద్ద అరచేతి గుడ్డి గవైనా లేకున్నా
ప్రపంచంలోనే తొలిసారిగా 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన ఘనత అమరావతి రైతులకే దక్కింది. నిజానికి భూ సమీకరణ ప్రక్రియ ఇంతకు ముందు కూడా కొన్ని చోట్ల అమలైనప్పటికీ అమరావతి కోసం చేసినంత భారీ స్థాయిలో ఎక్కడా జరగలేదు. ఈ భూ సమీకరణ విధానాన్ని అనుసరించేందుకు మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు అధ్యయనం చేయడం, దేశ విదేశీ ఆర్థిక నిపుణులు ప్రశంసించడం చంద్రబాబు విజన్కు నిదర్శనం. కృష్ణానది తీరాన 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 53,647 ఎకరాలలో రూపుదిద్దుకుంటున్న అమరావతి రాజధాని రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేపట్టారు. భవిష్యత్ అవసరాలు ఎదురు కాబోయే సవాళ్లను ఎదుర్కొనే విధంగా ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి అనేక నగరాలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు ఏవీ అమరావతి చరిత్రలో ఎదుర్కోకూడదన్న విధంగా ప్రణాళిక రచించారు. ఇప్పుడున్న జనాభా 1 కోటికి పెరిగినా డోకా లేని విధంగా నగర నిర్మాణానికి ప్రణాళిక వేశారు. అమరావతి విజ్ఞాన సమాజానికి వేదిక కానుంది. ఉత్తమ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి పలు ఉన్నత విద్యా సంస్థలు అమరావతిలో కొలువు తీరనున్నాయి. అక్కడికి విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు వచ్చాయి. XLRI యూనివర్సిటీ, లా స్కూల్ వంటి దేశంలో టాప్ 10 విద్యా సంస్థల బ్రాంచ్లు అక్కడికి రానున్నాయి. కృష్ణానది తీరాన 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 53,647 ఎకరాలలో రూపుదిద్దుకోనున్న అమరావతి రాజధానికి నవనగరాలు నవనాగరికంగా నిలవనున్నాయి. అమరావతి పునర్నిర్మాణం మే 2వ తేదీ నుండి గేరు మార్చబోతోంది. అమరావతిలో నిర్మాణ పనులు జెట్ స్పీడ్గా సాగేలా చర్యలు చేపడుతున్నారు. అమరావతికి అడుగడుగున అడ్డంకులు ఎదురైనా అంతిమంగా మాత్రం అడుగు బలంగా పడబోతోంది. మొదటి అడుగుతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతి అనుపానులు కళ్ల ముందు కనిపించడానికి మరో 3 ఏళ్లు పట్టవచ్చు. రాజధాని అంటే కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా డైనమిక్గా ఉండబోతోంది. ప్రతి తెలుగువాడు మాకు అమరావతి గొప్ప రాజధాని ఉందని గర్వంగా తలెత్తుకునేలా ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించాలని సీఎం చంద్రబాబు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ప్రపంచంలో టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలని నిర్ణయించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన అతిపెద్ద నగరం అమరావతి. చక్కటి జనావాసాలతో, విశాలమైన రహదారులు, అత్యుత్తమ ప్రజా రవాణా, హాయి గొలిపే పచ్చదనం, ఆహ్లాదాన్నిచ్చే వినోద కేంద్రాలు, క్రీడా మైదానాలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, ఇలా అమరావతిని సర్వశ్రేష్ఠ నగరంగా ప్రపంచ పటంలో నిలపడానికి 9 థీమ్ సిటీలను 27 టౌన్షిప్లుగా అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. 5, 10, 15 కాన్సెప్ట్తో అత్యవసర సేవలకు 5 నిమిషాలు, వినోద విహార ప్రదేశాలకు 10 నిమిషాలు, కార్యాలయాలకు 15 నిమిషాల్లో ప్రజలు కాలినడకన చేరుకునేలా ప్రణాళిక తయారు చేయడం అమరావతి నగరం ప్రత్యేకత. 1000 ఏళ్ల ముందు చూపుతో, పగడ్బందీ వ్యూహాలతో సమకాలీన భారతదేశంలో నిర్మితమైన నగరాలు రాజధానులు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు సులభ సుస్థిర జీవనానికి కావలసిన ప్రతి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ప్రజా రాజధాని నిర్మిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాజధానిలో పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటకం వంటి 9 థీమ్ సిటీలను నిర్మించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచానికే గర్వకారణం కానున్నది. రాజధాని నిర్మాణం జరగకూడదని కొందరు ప్రబుద్ధులు ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. కావున అమరావతిపై విషం చిమ్ముతున్న విష పురుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అమరావతికి అడుగడుగున అడ్డంకులు సృష్టించిన అంతిమంగా మాత్రం విజేతగా నిలిచింది అమరావతే. మొన్నటి ఎన్నికల్లో తెలుగు ప్రజలు తెలివిగా వ్యవహరించి రాజధాని అమరావతి నిర్మాణ సారథ్యాన్ని దార్శనికుడు, పాలనా దక్షుడు చంద్రబాబు చేతిలో పెట్టారు. తెలుగు జాతి ఖ్యాతి వెలిగే జ్యోతి అమరావతి. చంద్రబాబు నాయుడు తలంపుల నుంచి వికసించిన అందమైన అద్భుతమైన నిర్మాణ నగరి అమరావతి. మన పురాణేతి ఇతిహాసాలతో దేవేంద్రుడి రాజధానిగా అభివర్ణించబడ్డ నగరం అమరావతి. అమరలింగేశ్వరుడు కొలువైన నగరం అమరావతి. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం, గౌతమ బుద్ధుని పాద స్పర్శతో పునీతమైన నగరం అమరావతి. అమరావతి నగర నిర్మాణమైతే తెలుగు జాతి ఖ్యాతి అఖండ దేశాలలో చెరగని ముద్ర.
చరితార్థుడై చిరస్మరణుడై చంద్రబాబు కీర్తి ఆ చంద్ర తారార్కమై వెలుగొందున్. కృష్ణవేణి చెంత దుర్గాదేవి ఆశీస్సులతో పానకాల నరసింహుని శక్తి భూదేవి దీవెనలతో 5 కోట్ల తెలుగు నాడు కలల ప్రజా రాజధాని నిర్మాణం అమరావతి. నాడు సనాతనపు ధర్మ సంస్కృతికి కూచిపూడి నాట్యంతో విరాజిల్లిన నగరం అమరావతి. నేడు 5 కోట్ల తెలుగు నాడు ప్రజల కలలను సాకారం చేస్తూ పురుడు పోసుకుంటున్న మహానగర నిర్మాణమే అమరావతి. పర్యావరణాన్ని పచ్చదనాన్ని పెంపొందించుకుంటూ పరిపాలన కేంద్రాలను, మానవ వనరులను, సమాచార సాంకేతిక స్వర్ణ మందిరం అమరావతి. ఉన్నత జీవన ప్రమాణ ఉపాధులకు ఉషోదయం, నింగిని తాకే మేడలు, నిమిషాల్లో ప్రయాణాలు, అన్ని వసతులు అమర్చే నందనం అమరావతి. కాలం గీసిన చిత్రం, చరిత్ర చెక్కిన శిల్పం అమరావతి. తెలుగువారి మనోబలం, తెలుగు జాతి భౌతవ్యం అమరావతి. చంద్రకాంతి చల్లదనం, ఆ చంద్రార్కం నిలిచే అసమాన సౌందర్యం నగరి అమరావతి. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన నాటి అమరావతి నేటి ఆంధ్రుల అపురూప రాజధాని అమరావతి. సంస్కృతికి కేంద్రమై, ధాన్య కటకమై దక్షిణ దేశానికంతటికీ నాగరికత పంచిన అమరావతి. ఆంధ్రుల వైభవం, 5 కోట్ల ఆంధ్రుల సుందర సుదూర స్వప్న మహానగరం అమరావతి. తెలుగు జాతి కీర్తి కోసం తప్పించే ఆశల సౌధాల నిర్మాణమే అమరావతి. పునాది రాయితో పురుడు పోసుకున్న నవ్య ప్రగతి నగర నిర్మాణం అమరావతి. ప్రపంచ విశ్వ నగరాలను తలదన్నే రీతిలో సకల సౌకర్యాల సాంకేతికతో నిర్మాణమవుతున్న ప్రగతి రథం అమరావతి. తెలుగు ప్రజల ఆశల ఆకాంక్షల కొలువుల నెలవు అమరావతి నగర నిర్మాణం. తెలుగు తల్లి ముద్దు బిడ్డల ఉజ్వల భవిష్యత్ జాడ అమరావతి. 5 కోట్ల ప్రజల హృదయ వాణి అమరావతి. నవ్యాంధ్ర నడిబొడ్డున మహానగర నిర్మాణం అమరావతి. ఉదయించే సూర్య ప్రభాతాలతో, అస్తమించే అరుణ కిరణాలతో నవ్యాంధ్రుల ఘన చరిత అమరావతి. గౌతమ బుద్ధుడు సందర్శించిన అమరేంద్రపురి అమరావతి. మొన్నటి కలలు చెలరేగిన నిన్నటి ఊహలు సాకార ప్రణాళికలై 5 కోట్ల హృదయాలను తబ్బిబ్బు చేయనున్న అమరావతి. చరిత్ర మరవదు నిజము, మన అమరావతి చరిత్ర ఘనము. అమరేశ్వరుడు వెలిసిన అమరావతి, బౌద్ధ భిక్షవులు నడయాడిన నేల అమరావతి. గౌతముని ప్రవచనాలు ప్రతిధ్వనించిన పుణ్యభూమి అమరావతి. ఎన్నో కళలకు కాణాచి అమరావతి. చరిత్రలో 1000 ఏళ్ళు నిలిచి భరతావనిలో భవిష్యత్తులో ఆశయ సాధనకి అలవాలం అమరావతి. ముక్కారు పంటలు పండే పంట భూములను ప్రజా రాజధాని కొరకు దానమిచ్చినట్టు ధన్య జీవులు, మట్టి మనుషుల అన్నదాతల ధన్య చరిత అమరావతి. తెలుగు ప్రజల ప్రాణం, తెలుగు ప్రజల స్వరం అమరావతి. తెలుగు జాతి ఖ్యాతి అఖండ జ్యోతి అయి అమరావతి నిరంతరం వెలుగులు విరజమ్మాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ గారు రాసిన వ్యాసం.